రాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్తే. ట్రంప్ గెలుపు ఏమి పాఠాలు చెప్తున్నాయో చూద్దాం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా యుఎస్ ఎన్నికల మీద చాలా రివ్యూలు జరిగినాయి. అందులో చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ గెలుపు భారతదేశానికి కొన్ని గుణపాఠాలు చెప్తున్నదట. డొనాల్డ్ ట్రంప్ దేశీయమైన ప్రజలకు, యువతకు నచ్చే కొన్ని నినాదాలు చేయగలిగారు. వలస సంస్కృతికి భిన్నంగా అమెరికన్ దేశీయులు ఆలోచిస్తున్నారు అనేది మాత్రం స్పష్టం. నిజానికి ఎన్నికల్లో పితృస్వామ్య భావజాలం వైపే అమెరికా ఓటర్లు మొగ్గారు అనేది కూడా సత్యం. ఎవరూ ఊహించని విధంగా విజయం సాధించి అరుదైన రికార్డు సాధించారు డొనాల్డ్ ట్రంప్. మొదటి అమెరికా అధ్యక్షుడిగా పనిచేసి తదుపరి ఎన్నికల్లో ఓడిపోయి అనంతరం మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నికైన 131 ఏళ్ల తర్వాత ట్రంప్ ఈ రికార్డును బ్రేక్ చేసిండు. అట్లా ఇది డొనాల్డ్ ట్రంప్ చేసేట ముచ్చట. ఇదే తొలిసారి కావడం విశేషం. విజయానికి వివాదాలు అడ్డు కాకూడదని మరోసారి రుజువు చేశారు. అడ్డు కాదని. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అంటేనే వివాదాలకు కేర్ ఆఫ్. అలాంటి డొనాల్డ్ ట్రంప్ ఎన్నో వివాదాలు తీసుకొచ్చారు. అందులో వలస విధానాన్ని ప్రస్తావించిన ట్రంప్ ఆయనతో పోటీ పడిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఇద్దరు విదేశీ మూలాలు ఉన్నవారేనట. నిజానికి ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఒక ఆకర్షణీయమైన దేశంగా మారింది. దానికి కారణం అక్కడ రీసోర్సెస్ అంటే ఉన్నటువంటి వనరులు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని వలస సామాజిక జాతులే కాదు, దేశీయమైన నల్లవారు కూడా ఎక్కువ మంది ట్రంప్కే ఓట్లు వేయడానికి కారణం హ్యారిస్ కానీ అంతకు ముందు నిలబడ్డ హిల్లరీ క్లింటన్ ఇద్దరు స్త్రీలు కావటంతోనే. దేశీయ అమెరికన్లలో పితృస్వామ్య భావజాలం ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. డొనాల్డ్ ట్రంప్ ఆఫ్రికన్ అమెరికన్ జర్నలిస్టులో మాట్లాడుతూ కమలా హారిస్ సగం ఆఫ్రికన్ అన్న విషయం తనకు నిన్న మొన్నటి వరకు తెలియదని, ఆమె ఎల్లప్పుడూ తన భారతీయ మూలాలను మాత్రమే ప్రస్తావిస్తుంటుందని అన్నారు. అదొక విచిత్రమైన వ్యాఖ్య. కమలా హారిస్ ఎప్పుడూ తన ఆఫ్రికన్ మూలాలనే ప్రస్తావిస్తుంటుందని భారతీయ అమెరికన్లు చాలామంది వాదిస్తుంటారు. ఒక రకంగా చూస్తే అమెరికా రాజకీయాల్లో భారతీయ అమెరికన్లు అంతగా అక్కడికొచ్చే అంశం కనపడట్లేదు. డొనాల్డ్ ట్రంప్ గెలవడానికి మరో కారణం అమెరికాలోని ధనవంతులు, ప్రపంచ కుబేరుడు మస్క్ ఆయనకు సపోర్టు చేస్తాడు. ఆ విషయాన్ని సపోర్ట్ చేసిండు కూడా ఎన్నికల్లో. ఆ విషయాన్ని అమెరికన్ ప్రజలు విశ్లేషిస్తూ ఇలా రాసిరట. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచారానికి టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మద్దతు ఇవ్వడమే కాకుండా పెద్ద మొత్తంలో విరాళాలు అందజేస్తున్నారు. అయితే తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ క్యాబినెట్లో చోటిస్తారని, అలా కాని పక్షంలో సలహాదారుడిగా నియమించుకుంటారని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. గెలిచిన నాయకుడు ఎవరైనా చాలా వాగ్దానాలు చేస్తారు. ట్రంప్ కూడా ఆధార్లోనే ఉన్నాడు. ముఖ్యంగా వలసలను నిరోధిస్తానడం ఎక్కువ ఆకర్షణీయంగా ఉన్నది. నిజానికి అమెరికా వలసలతో నిండిపోయి ఉండడం అన్నమాట నిజం. వలసల దేశమేనా అది. వలసలు నిరోధించడం 1798 నాటికి దేశీయ శత్రువుల చట్టం అనుమతిస్తుంది. అట్లా 1798 కాలం నాటి చట్టం ఏం చెప్తుందంటే వలసలను నిషేధించేట అవకాశం చట్టం చేసిరట 1894లో. ఇదే 17వ శతాబ్దంలో అంటే 18వ శతాబ్దంలో అమెరికాకు స్వాతంత్రం వచ్చింది. చీమ కూడా అమెరికాలోకి ప్రవేశించకుండా సరిహద్దుల్ని అభేద్యం చేస్తానని, అక్రమ వలసలను సహించబోమని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అనుమతి పత్రాలు లేకుండా అమెరికాకు వచ్చిన వారి పిల్లలను తిప్పి పంపేందుకు ఆయన తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ప్రయత్నించారు. ఈ పిల్లలకు రక్షణ కల్పిస్తున్న DACA కార్యక్రమానికి స్వస్తి పలకాలను చూశారు. కానీ ఆ ప్రయత్నాన్ని అమెరికా సుప్రీంకోర్టు సాగనివ్వలేదు. వలసలను వ్యతిరేకిస్తున్న ట్రంప్, ఆయన అనుచరులు అసలు అమెరికాయే వలసదారుల దేశం అన్న సంగతి మర్చిపోతున్నారు. ఇది ప్రతి ఒక్కడు వలసదారులది, అంతా వలసల దేశమేనా. అట్లా అది అభివృద్ధి చెందడానికి కూడా అదే కారణం. ట్రంప్ అంతర్జాతీయ విషయాల మీద ఎలా ఉంటాడు అన్న ఆందోళన కూడా ఉంది. అమెరికా ఇజ్రాయెల్ దేశానికి అనుకూలమైన దేశం. అమెరికా ఎప్పుడైనా ఇజ్రాయెల్కి అనుకూలమైన దేశం. మరి ఇజ్రాయెల్ ఇప్పుడు యుద్ధాలకు కాలు దూవటమే కాదు, కాలు అల్లబెట్టేసింది ఆల్రెడీ. ఏది యుద్ధాలలో అమెరికా సాగిస్తున్న దాడులపైన ప్రపంచం మొత్తం మీద ఆందోళన చెందుతున్నారు. మానవ హక్కుల వాదులు రష్యా, ఉక్రెయిన్ చేస్తున్న దాడులు అప్రహతంగా కొనసాగుతున్నాయి. ట్రంప్ ఎటువైపు మొగ్గుతారనేది ఆసక్తికరమైన విషయం. చైనా వ్యాపార రంగంలో
వస్తోత్పత్తుల్లో అమెరికాను మించిపోతున్నది. అమెరికన్ ఉత్పత్తిని ఎలా వృద్ధి చేస్తారని చూడాలి. పూర్వం ట్రంప్ పరిపాలించిన రోజుల్లో మానవ హక్కులకు విఘాతం కలిగింది. ఈనాడు భారతీయులు నేర్చుకోవాల్సిన గుణపాఠాల్లో ప్రధానమైనది మన దేశంలోనే విద్యావంతులకు, సాంకేతిక విద్యావంతులకు, మేధావులకు, పరిశోధనలకు మనమే అవకాశాలు పెంచి వలసలను తగ్గించుకోవాలి. ఈ ముచ్చట బాగానే చెప్తారు. దాన్ని తగ్గియాలంటే ఏం చేయాలంటే ముందు రిజర్వేషన్లు తీసేయాలి. జాతీయోత్పత్తులను పెంచడం ద్వారా మన దేశం జాతీయ సంపదను పెంచి అమెరికాకు మనుషుల్ని కాకుండా సరుకులను పంపే స్థాయికి ఎదగాలి. అట్లా బాగానే ఉంది ముచ్చట. కాకపోతే ఏంది ఆ ముచ్చట, ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న సంపద పెరగాలంటే ఆ కంపెనీ ఎవని కంపెనీ, అది మార్వాడి కంపెనా, రెడ్డి కంపెనా, ముస్లిం కంపెనా, ఇలా అన్ని రకాలుగా చెక్ చేస్తుంటారు. పలానోడు ఏ ప్రొడక్షన్ చేస్తున్నారు, అది మన కులాందేనా, మనమే కొనాలా, మనం కొనాలా వద్దా, ఇవన్నీ ఇట్లాంటి చెత్త సిస్టంలో ఉన్నటువంటి ఒక వ్యవస్థలో ఇంకా ఏంటంట మనుషులను కాదు వస్తువులను పంపాలట. ఇక్కడ రిజర్వేషన్ వీని సాగు వీడు వస్తాడు రిజర్వేషన్ లేక, అందుకే అమెరికా పోతున్నాడు. అదొద్దు. మళ్ళీ అమెరికా స్థూల జాతీయోత్పత్తి సూచికలు మాత్రం ఎదుగుదలని సూచిస్తున్నాయి. అమెరికా ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదాన్ని విస్తరిస్తూ ఉంది, అనేక దేశాలను కబలిస్తూ ఉంది. ఇప్పుడు మనం అమెరికాకు బౌద్ధ తాత్విక సందేశాన్ని అందించగలగాలి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇతర దేశాలు వెళ్ళినప్పుడు బౌద్ధంలోని శాంతి సౌభ్రతను గురించే మాట్లాడుతున్నారు. భారతదేశం ప్రపంచానికి అంత తత్వశాస్త్రాన్ని బోధించే దేశం. అమెరికాలో జాన్ డ్యూయి ప్రవచించిన ప్రజాస్వామ్య భావన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన రాజ్యాంగాలు పొందుపరిచారు. భారత రాజ్యాంగం ఈనాడు ప్రపంచానికి ఆదర్శంగా నిలబడింది. అందుకే 100 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ నుంచి మనం వాస్తవంగా చాలా ఆందోళన ఇవన్నీ కంట్రోల్ చేయగలిగామని చెప్పుకోవచ్చు. భారత రాజ్యాంగం స్ఫూర్తితో ప్రధాన అంశం దేశీయ సంపదను, దేశీయ మానవ మనుగడను కాపాడుకోవడం, మన దేశాన్ని ప్రేమించాలి, గౌరవించాలి. ఇవన్నీ చేయాలంటే చాలా మార్పులు కూడా చేయాలి. స్త్రీల శక్తి యుక్తులను, మన విద్యాశక్తిని, మన చాతుర్వాక బౌద్ధ జైన సిద్ధాంతాలను మనం ఇంకా శక్తివంతంగా చేసుకొని అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, చైనాకు విస్తరింపజేద్దాం. దేశీయతే దేశాల అభివృద్ధికి జీవనాడి అని అంబేద్కర్ చెప్పిండు అని చెప్తున్నారు. ఇది వాళ్ళ స్టోరీ డొనాల్డ్ ట్రంప్కు సంబంధించింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.